హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ స్వీట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. స్టవ్ వెలిగించే పని లేకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు పంచదారని వేసుకోవాలి. పావు కప్పు జీడిపప్పుని, పావు కప్పు బాదం పప్పుని, అలానే ఒక టేబుల్ స్పూను గుమ్మడి గింజలు, ఒక టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులని పొట్టు తీసేసి గింజలు మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఇవే కాదండి, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. కావాలంటే బయట మార్కెట్లో దొరికే డెసికేటెడ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరికి బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పాలు ఎక్కువగా పట్టవండి, కొబ్బరిలోని ఆయిల్తోనే ముద్ద అవుతుంది. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పంచదార వేసుకున్నాం కదా, కరిగి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కొబ్బరిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా కలుపుతుంటే చెయ్యి అంతా ఆయిలీగా అవుతుంది. ఈ స్వీట్లో పంచదార వద్దు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్ డోలా కలుపుకొని ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూలా అయినా చేసుకోవచ్చు, లేదంటే బర్ఫీలా చేసుకోవచ్చు. నేనైతే బర్ఫీలాగా చేసుకుంటున్నాను. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్ని కానీ ప్లేట్ని కానీ తీసుకొని బటర్ పేపర్ వేసుకొని సగం వరకు తీసుకొని బాక్స్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా వద్దు అనుకుంటే ఇలానే వైట్ కలర్ బర్ఫీని పీసెస్లా కట్ చేసుకొని తినవచ్చు. ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని సమానంగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని పక్కన పెట్టేసి మిగిలిన రెండవ ముద్దలో 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు పాలను వేసుకొని ఈ కోకో పౌడర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కోకో పౌడర్ కాకుండా మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. కోకో పౌడర్ అంతా మిశ్రమంలో బాగా కలిసిన తర్వాత పైన ఒక లేయర్ లాగా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనకి కొబ్బరిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ చేతితో బాక్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. కావాలంటే వెంటనే డిమోల్డ్ చేసి పీసెస్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత అంచులు లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకున్నాం కదా, ఈజీగా వచ్చేసింది. బటర్ పేపర్ వేయకపోయినా ఈజీగానే వస్తుందండి. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసి నచ్చితే పైన కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి ఓడిపోకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చాకుతో మనకి నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అస్సలు కష్టపడకుండా 10 నిమిషాల్లో సింపుల్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ స్వీట్ని చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేయవచ్చండి. అస్సలు పొయ్యి వెలిగించకుండా నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. అచ్చం బయట నుంచి తెచ్చినట్లే ఉంటుంది. ఈ స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ ఇన్స్టెంట్ స్వీట్ బర్ఫీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.